పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత దక్కలేదని బొంతు రామ్మోహన్ దంపతులు అన్నారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్లో చేరలేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు మద్దతుగా హస్తం పార్టీలో చేరామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి నిరంతర కృషి చేస్తామంటున్న బొంతు రామ్మోహన్ దంపతులతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ లోకి అయితే వలసలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు సతీమణి శ్రీదేవి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వారు మాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీ రోల్ పోషించారు. మీకు సంబంధించిన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇతను రావడానికి కూడా ఎక్కువ వరకు మీరు ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ సడన్ గా ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, గతంలో ఒక 3 సార్లు మోసపోయినాం. ఇక మళ్ళీ మోసపోవాలంటే మా జీవితాన్ని పనంగా పెట్టి 24 సంవత్సరాల నుంచి డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు అంటే టీఆర్ఎస్ అంటే బొంతు రామ్మోహన్ గారు. మరి ఒకసారి మోసం, 2 సార్లు 3 సార్లు ముచ్చటగా మోసపోయినాం. ముందు మోసపోకూడదని మరి ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు కాబట్టి మా వంతు సహాయ సహకారాలు హైదరాబాద్ జంట నగరాలలో మరి ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే గత 4 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎంతో కృషి చేసినది మీకు కూడా తెలుసు. ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం 50,000 మెజారిటీ ఇచ్చిందంటే గతంలో బొంతు రామ్మోహన్ చేసిన సేవలు మరి డెవలప్మెంట్ అని ముక్త కట్టంతో మేమే కాదు ప్రజలే తెలియజేస్తున్నారు. మరి గతంలో 2018లో మోసం జరిగింది, 2024లో మోసం, మళ్ళీ రాబోయే సంవత్సరాల్లో కూడా మోసం జరుగుతుంది. సో మోసపోవద్దు, ప్రజల కోసం పనిచేయాలని ఈ పార్టీలోకి రావడం. చెప్పండి, గతంలో మీరు మేయర్గా కూడా పనిచేశారు. మేయర్గా కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కీ రోల్ పోషించిన పరిస్థితి మీద ఉంది. ఇప్పుడు ఎందుకు ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కోసమే కేవలం ఇక్కడికి చేంజ్ అయ్యారంటే ఏం చెప్తారు? ఒకటి, మా వల్ల 24 ఏళ్లలో ఉద్యమ లబ్ధి, ఉద్యమం గురించి కొట్లాడి ఉద్యమం రాష్ట్ర సాధనలో కీలకంగా మరి ఎన్నో కేసులు ఎన్నో కొట్లాటలు ఎదుర్కొని ఉద్యమం చేసినాం. మరి అప్పుడు లేని లబ్ధి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు. మరి వాళ్ళ ఎక్కడ ఉన్నా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం లెక్కనే పనిచేసినాం. మరి ఎక్కడ ఈ లబ్ధి మరి కష్టపడ్డ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళకు కూడా లబ్ధి పొందిన సందర్భం. కాబట్టి ఇప్పుడు కూడా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారంటీ స్కీములు కానీ ప్రజాపాలనలో కానీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వాళ్ళ పార్టీలో పనిచేసుకుంటూ ప్రభుత్వానికి మరి చేదోడు వాదుడుగా ఉండడానికి మరి వచ్చిన తప్పితే లబ్ధిల కొరకు ఇంకో దాని కొరకు మేము ఎక్కడ కండిషన్లు పెట్టింది ఎక్కడ వాళ్ళు ఏ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశించే మీరు ఇందులోకి వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటి? పార్టీ ఏం చెప్తే, పార్టీ ఏం చేయమంటే అది చేస్తానికి మరి ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ లైను, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముంగడిపోతుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఉప్పల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మీరు చేసే ఏంటి? కాంగ్రెస్ స్ట్రెంథన్ చేయడమే నా ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో 3 సీట్లు ఉన్నాయి. సో 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా మేము కీ రోల్ పోషించబోతున్నాము. ఉప్పల్ సంబంధించిన ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని చెప్తున్నారు బొంతు రామ్మోహన్ మరియు దంపతులు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.